ఏదో ఒక రోజు ఆయన అనిపిస్తుంది, నా భార్య కష్టాధికులు నా చేతిలో పెట్టింది, తను తగ్గించుకుని ఒక ఏం చెయ్యని నాకు అవకాశం ఇస్తుంది, కాబట్టి ఇక నేను మార్పు చెందుతాను. హల్లెలూయా. భర్తలు ఉద్యోగం చేసినంత మాత్రాన భార్య దగ్గర మీరు గర్వాములో ఉండడానికి వీలు లేదు, కానీ ఒకరినొకరు ఏం చేసుకోవాలంట, తగ్గించుకోవాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. హల్లెలూయా. రెండవదిగా చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఒకవేళ ఫోన్ చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దామా. అప్పటి నుండి యేసు పరలోకము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందునని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. హల్లెలూయా. ఏంటిదంటమ్మా? పరలోక, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. హల్లెలూయా. పరలోక రాజ్యం ఏముంది? సమీపించి ఉంది. అయితే ఏం చేయాలంట? గనుక మారు మనసు పొందుడి. మారు మనసు పొందుడంటే ఎక్కడ దొరుకుతుంది? ఇది మంగళ షాపింగ్ మాల్ దొరుకుతుందా? హల్లెలూయా. ఏంటి? ఎక్కడ? దేవుని సన్నిధిలో మారు మనస్సు. ఒకరు కలిగజేస్తే కలిగేది మారు మనసు కాదు, కానీ దేవుడు కలగజేస్తే అది మారు మనసు. హల్లెలూయా. నేను మారు 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 అన్నంత మాత్రాన నువ్వు మారలేవు. నీతో దేవుడు మాట్లాడినప్పుడే నువ్వు మారుతావు. అంతేనా? హల్లెలూయా. చూడండి, పరలోక రాజ్యము చేరాలంటే ఆత్మ విషయమే దీనులై ఉండాలంట. రెండవది మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు. ఈ మనస్సు, మారు మనస్సు ఒక షర్ట్ లెక్క ధరించుకునేనా? హల్లెలూయా. అవునండి, అవునా? షర్టుగా ధరించేదా? కాదు. హల్లెలూయా. మారు మనస్సు అనేది దేవుడు కలగజేసేది. హల్లెలూయా. మీ అందరికి దేవుడు ఒక మార్పు ఇచ్చాడు. ఏమిచ్చాడు? సమయానికి వెళ్ళాలి అని దేవుడు ఇచ్చిందని. హల్లెలూయా. ఇప్పుడైతే ప్రతి సండే ఎట్లా వస్తున్నారు మీరు? సమయానికి. ఎందుకు? మీలో దేవుడు మార్పును కలగజేశాడు. అంటే మారు మనసు అనేది దేవుడు కలగజేయాలి. హల్లెలూయా. సామెత అనుకుంటూ నా కాళ్ళకి ఇంటూ అంటూ నువ్వు వెళ్ళు వెళ్ళు అంటే కాదు, దేవుడు నిన్ను నడిపిస్తేనే. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మార్పు చెందావా? మారు మనసు పొందావా? హల్లెలూయా. హల్లెలూయా. మారు మనసు పొందాము అనుకుంటున్నాం, కానీ నిజంగా పొందావా? నువ్వు మారు మనసు పొందితే అబద్ధాలు ఎందుకు ఆడుతున్నావు? నువ్వు మారు మనసు పొందితే చాడీలు ఎందుకు చెప్పుకున్నావు? నువ్వు మారు మనసు పొందితే దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు? నువ్వు మారు మనసు పొందితే నీ జీవితాన్ని సరిగ్గా నీ ఇంటికి ఎందుకు తీసుకొస్తలేవు? నువ్వు మారు మనసు పొందితే నువ్వు యథార్థంగా దేవుళ్ళో ఎందుకు ఉండలేవు? హల్లెలూయా. మారు మనస్సు నీలో ఉంటే వీటన్నిటికీ ఎక్కడ స్థానం ఉంది? హల్లెలూయా. దొంగతనం చేస్తున్నారంటే నీలో మార్పు లేదు. దొంగతనం మారితే మార్పు. హల్లెలూయా. మారు మనస్సు అనేది దేవుని బిడ్డలారా చూడండి ఒకసారి, నేను చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు ఒకరితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేదని యేసు చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని ఎంతమంది చూడాలనుకుంటున్నారు? చెప్పండి, చెప్పండి. అంటే మీలో బాగా మనసు